చేశారు. ఈరోజు జగనన్న గాలి రామచంద్రారెడ్డి మన వెనకాల ఉండే ధైర్యం మనకందరికి కూడా మంచి జరుగుతూ ఉంది. నా సోదరుడు మీ అందరి ఆశీస్సులతో ఫస్ట్ పెద్ద మెజార్టీతో ఎవ్వరికి రానంత మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి మన యొక్క వెంకట గౌడ గారిని రెండో పర్యాయం మీరు ఇంకా పెద్ద ఎత్తున గెలిపించి మీ హృదయంలో మీకు సేవకుడిగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఒకే ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. అందరూ మాట్లాడినారు. కోవట్లు ఉన్నారు. ఎవరా కోవట్లు అంటే ఎవరైతే నవరత్నాలు వేస్తుండారో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వేసి కూడుగుడ్డ లేకుండా ఆకిలితో అలమటిస్తున్న వారిని అందరినీ కూడా తలరాత్రులు మారుస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, ఈ సంక్షేమ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా కోవట్లే. ఆ కోవట్లు ఎవడంటే చంద్రబాబు నాయుడు పెద్ద కోవట్ అయితే ఆ కోవట్కి సపోర్ట్ చేస్తున్న అతను పవన్ కళ్యాణ్ రెండో కోవట్లు. ఆ రెండో కోవట్లకి పనిచేస్తున్నటువంటి ఆ మీడియా, అది రామోజీరావు ఉండొచ్చు, రాధాకృష్ణ TV5, వీళ్ళందరూ కోవట్లుగా చేరినారు. వీళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. వీళ్ళు కేవలం కోవట్లుగా పనిచేస్తూ వారి పబ్బను కట్టుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్న కోవట్టు మాటలు మీరు వినకూడదు. వాళ్ళు రాసే రాతలు కూడా ఈనాడు చదవద్దండి. అభివృద్ధి నిరోధక శక్తి ఈనాడు. ఆయన మాట్లాడినాడు ఈనాడు. ఒకే ఒక నిమిషం రామోజీరావు మాట్లాడినాడు. జగనన్న తల్లిదండ్రులకు ఏమిచ్చినాడంటే బిడ్డలు చదివించే సంపద విద్య ఇచ్చినాడు. ఆ విద్యకి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. అది ఎవరు అమ్ముడు పోరు. ఆ విద్య తలరాతలు మార్చే విద్య. ఆ రాధాకృష్ణ ఆ మానవత్వం లేనివాడు. పశువులు కూడా మానవత్వం ఉంది, జంతువులకు మానవత్వం ఉంది. ఆ రాధాకృష్ణుడికి మానవత్వం లేదు, ఆ పెన్నుకు మానవత్వం లేదు. ఆ చేతి మనుషుల చేతి కాదు. ఈవెను పెద్ద రోగం వచ్చిన వాళ్ళు కూడా అటువంటి రాతలు రాయరు. ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే 2 ఒకే తూరు చెప్తున్నాను. ఈ రామోజీరావు చెప్తాడు. ఎటువంటి పరిస్థితులు కూడా రామోజీరావుని ఎందుకు నమ్మొద్దంటానంటే ఒక్క తూరి మీరు ఆలోచించండి. ల్యాప్టాప్లంతా పూర్తిగా బిడ్డల్ని తప్పుదావ పట్టిస్తుందంట. అయ్యా రామోజీరావు, నీకు జ్ఞానం ఉందో లేదో, నువ్వు ఏ విధంగా పుట్టి పెరిగినావో, ఏ విధంగా జనాలకి నీ పత్రికలు తీసుకొని వదులుతుండవో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆలోచించు, ల్యాప్టాప్లు అనేది కేవలం మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ మంచి సైంటిస్టులు తయారు చేసే ల్యాప్టాప్లు పెట్టి ల్యాప్టాప్కి సంబంధించింది వ్యతిరేకమైన భావాలు లేకుండా ప్రతి కుటుంబాన్ని కూడా ఏమార్చే ఆలోచన లేకుండా రకరకాల వ్యభిచారతనాలు చూపించేది కాకుండా ల్యాప్టాప్ కేవలం విద్యావంతులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్. అది విద్యను తీసుకొని వస్తున్నది. దానికి ల్యాప్ మాదిరిగా కూడా బీగాల మాదిరి కూడా వేసారు. దానికి కేవలం చదువునే దాన్ని చూపిస్తున్నది. అటువంటి ల్యాప్టాప్లు జగనన్న ఇస్తే వీళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా. జగనన్న ఇచ్చిన ల్యాప్టాప్లు పనికిరాదంటే నిజంగా రామోజీరావు, మళ్ళీ చెప్తున్నా, రామోజీరావు నీకు భయపడినాడు. ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీకు భయపడతారు. నీ రాతలకి జగనన్న భయపడలా. నీ అవినీతిని కూడా బయట పెడుతున్నాడు. అది జగనన్న చరిత్ర. ఆ మహానుభావుడు ఇంకొకడు ఉన్నాడు. ఆ రాధాకృష్ణ మాట్లాడినాడు. ఆ వెన్నుపోటుదారుడు కూడా మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే పరాసలో కిడ్నీలు దెబ్బతిని దాదాపు 30 సంవత్సరాలు నీళ్ళులో వస్తుందా, ఇంకొక దాంట్లో వస్తుందా, కిడ్నీ ఎందుకు చెడిపోతుందని వాటికి రీసెర్చ్ చేస్తే జగనన్న 700 కోట్లు పెట్టి పైప్ లైన్లు పెట్టి ఫిల్టర్ వాటర్ ఇస్తూ అక్కడ పెద్ద కాలేజీ, మెడికల్ కాలేజీ పెట్టి అక్కడ డాక్టర్లు వేసి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైతులకి ఇస్తే ఈ రాధాకృష్ణ రాజు మాట్లాడినాడు. పేపర్లో వచ్చింది. చంద్రబాబు అంట 2 రూపాయలకి 25 లీటర్లు మంచినీళ్ళు ఇచ్చాడు. అది చాలంట. నిజంగా అతను యోగ్యత ఉండేవాడా, మనస్తత్వం ఉండేవాడా, మానవుడిగా జన్మించినాడని ఆయన మీ ద్వారా నేను పూర్తిగా అతన్ని
చేస్తున్నా. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఒక్క తూరి మీరు ఆలోచించండి. చంద్రబాబుని మారినాను ఒక తూరి నాకు అవకాశం ఏంటన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, ఎవరికి ఉపయోగపడినాడో చెప్పమనండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గానికి పేదవాళ్ళకి ఉపయోగపడుతుంటే చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తుండా, నువ్వు మారలా, నీ మనస్తత్వాలు బాగలా, నువ్వు ఎస్సీగా పుడతానని చెప్పినాడు. మీ ఎస్సీలుగా పుడతానని ఎవరైనా ఎస్సీగా పుడతారని కోరుకునే ఆ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ ఎస్సీలు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు ఉండే ఆ మంత్రులు కానీ ఆ చంద్రబాబు దగ్గర ఏ విధంగా ఉండారో నాకు అర్థం కాలేదు. కానీ ఎస్సీలు డోర్ టు డోర్ జరిగినప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రంలో తిరిగితే వాళ్ళు చంద్రబాబు కమ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు కమ్మలకి ఏమి చేయలే. చంద్రబాబు కమ్మ సమాజానికి సంబంధించిన మహిళలకి అందరికీ కూడా నవరత్నాలు పడుతూ ఉండదు. చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మ సమాజానికి కూడా జగనన్న ద్రోహం చేయలే. చంద్రబాబు కమ్మ సమాజానికి ద్రోహం చేసినా ఆ కమ్మ సమాజంలో ఉండేవాళ్ళు మేమందరూ మనకు పక్కనే ఎంఎస్ బాబు మేమందరూ కూడా డోర్ టు డోర్ పోతే ఆ కమ్మ సమాజానికి సంబంధించిన గ్రామాలు పసుపు వేసి పేడ చల్లి అక్కడ శుభ్రత చేశారు. దీన్ని సుప్రీంకోర్టు నుండి డిమాండ్ చేస్తున్నాను. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసేదానికి. నువ్వెంత చాలా చెప్పినాడు, వాళ్ళ నాయన చెప్పినాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. జగన్ నేను ఏం చెప్పినానంటే నీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదు అని చెప్పాడు. రైట్, టైం మిస్ అయిందంతే. భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతారా, నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టి నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడో రాష్ట్రం అంతా గడగడగా అడిగింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పడిపోయాడు. పాదయాత్రులు జాడికి పారిపోయాడు, రెండింటికి పారిపోయాడు. ఏమంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.